ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయనని పార్టీకి చెప్పారన్నారు. అందుకే ఇతర అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన చేస్తున్నామన్నారు. 2-3 రోజుల్లో అభ్యర్థి ఎవరనేది ఖరారు అవుతుందన్నారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ లాంటి ప్రాజెక్టు తీసుకురావచ్చునన్నారు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మన దేశంలోని మేధోశక్తితో డీప్ సీక్ లాంటి ప్రాజెక్టు ప్రోత్సాహం అందిస్తామన్నారు. పరిశ్రమలు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే గత ఏడాది తెలంగాణలో మొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తామన్నారు శ్రీధర్ బాబు. తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. సరే, నెల రోజులు ఇటో అటో ముందే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించి రేపు కేన్ ప్రొడక్షన్ కానీ వ్యవసాయ అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది, అంతలోపల ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఉత్పత్తికి వచ్చే వరకు పరిశ్రమ రెడీగా ఉండాలని మా ఆలోచన భాగంలో మేము అనుకున్నాం. మా లక్ష్యం 2025 డిసెంబర్ వరకు దాన్ని పునరుద్ధరించాలని. సరే, నెల రోజులు ముందేనే చేద్దామని అనుకుంటున్నాం. ఇటో ఆటో తప్పకుండా రీఓపెన్ చేయడం జరుగుతుంది. విషయంలో ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. ఈరోజు అప్పులకు సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం కూడా మీరు చూసిండ్రు, దాదాపు మరి దానిపైన ఉన్న రుణానికి సంబంధించి 100 కోట్లకు సంబంధించి కూడా ప్రభుత్వమే భరించి మరి బ్యాంకులకు ఇవ్వటం జరిగింది. అక్కడ ఆల్రెడీ 6 నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి బ్యాంకులకు ఏదైతే అప్పులకు సంబంధించి వెనువెంటనే మరి కట్టాలి ఉందో అది కట్టేయటం కూడా జరిగింది. అదే ఇప్పుడు కమిటీ అందరూ కూర్చొని ప్రధానమైన ఉద్దేశం దాన్ని రీఓపెన్ చేయాలని, రీఓపెన్ చేసి దాన్ని యాక్టివ్గా ప్రొడక్షన్లో తీసుకురావాలని. అది పీపీపీలో పెట్టడమా లేకుంటే కోఆపరేటివ్ సొసైటీస్ పరంగా నడిపించడం అనేది ఇంకా నిర్ణయం చేయలేదు, చేస్తాం డెఫినెట్లీ. కేంద్రం కూడా మనం ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన కేంద్రానికి సంబంధించి తప్పకుండా మా భారీ పరిశ్రమలకు సంబంధించిన మంత్రి గారిని తప్పకుండా వారి తరఫున కూడా సహకారాన్ని కోరుతాం. చిన్న మధ్యతర సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో ప్రోత్సాహకాలు పెట్టినాం, రాయితీలు పెట్టినాం. ఎందుకో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా వచ్చి ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి వాళ్ళని ఒక ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మనకు టాలెంట్ ఉంది. ఉదాహరణకి కరీంనగరే కానీ ఈరోజు ద్వితీయ శ్రేణి నగరాలు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇక్కడ కూడా ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటై ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా కృషి జరుగుతుంది. తప్పకుండా ఒక మార్పు చూపెట్టే ప్రయత్నంలోనే ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న పవర్ పాలసీ కానీ, రేపు రాబోయే కాలంలో టూరిజం పాలసీ కానీ, కొత్త విధానాలు ఉన్న విధానాల్లో మార్పులు తీసుకొస్తూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే కార్యక్రమం